ఏం చెప్పదలుచుకుంది? ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగాలి. వాటిని ఏ విధంగా చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? అనే చర్చ జరుగుతున్న దాంట్లో బీఆర్ఎస్ ఏం చెప్పదలుచుకుంది? మొట్టమొదట ఏ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు అందరు కూడా నమస్తే. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చాలా క్లియర్ అండి. ఏమంటే 42% ఏదైతే బీసీ డిక్లరేషన్లో కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వాళ్ళు తెలివి వస్తామో రామో అనుకున్నటువంటి పరిస్థితులలో ఎన్నో డిక్లరేషన్లు చేసారు. అట్లనే బీసీ డిక్లరేషన్ కూడా చేసారు. ఇచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి డిక్లరేషన్ కట్టుబడి ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలని మేము ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినాం. అనేక సందర్భాల్లో ఒత్తిడి తెస్తే కులగణన, ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి వస్తే చిట్ట చివరిగా డెడికేషన్ కమిషన్ కూడా వేయడం కూడా జరిగింది కదా భాగంగా. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉండి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అధికార పార్టీ తన ఇచ్చిన మాట నిలబెట్టుకునేటందుకు కొంత ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఇదంతా మనకు తెలిసిందే. ప్రభుత్వం చేసినటువంటి హామీలు నెరవేర్చలేక, వారంటీలు చేయలేక, ప్రభుత్వాన్ని నడపలేక, నిత్యం ఆర్థిక రుణాలు 2 సంవత్సరాలల్లో 2,40 నుంచి 80, నేను అనుకుంటే ఇప్పుడు 2,80,00,000 అనుకుంటున్నా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ అప్పులు చేసి క్యాబినెట్ సమన్వయ లోపము, అధికారుల సమన్వయ లోపము, నిత్యం ప్రభుత్వ వ్యతిరేకతను, దీనికి బీసీలను కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేసింది. షెడ్యూల్ రిలీజ్ చేయడము, డేట్ రిలీజ్ చేయడము, ఆ తర్వాత కోర్టు తెల్లారికి వాయిదా వేస్తే నోటిఫికేషన్ రిలీజ్ చేయడము, ఎంత గందరగోళం సృష్టించింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం మనకు చెప్పింది కదా. సో ఇప్పుడు కూడా మేము కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళాలి ప్రధానమంత్రి గారి దగ్గరికి, రాష్ట్రపతి గారి దగ్గరికి. ఆర్డినెన్స్ ద్వారా మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం ఏమంటే, మీరు అంతా గందరగోళాన్ని సృష్టించి తప్పుడు వేలో వెళ్తున్నారు. షెడ్యూల్ 9లో చేర్చాల్సిందే. అయితే దీంట్లో ఇంకా ఏదైతే బీసీ కులగణను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఎంతమంది బీసీలలో ఉన్నటువంటి ఎంబీసీలు వాళ్ళ పట్ల కూడా పూర్తి స్థాయి గణన చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెడికేషన్ కమిషన్ కూడా ఇమ్మీడియట్గా ప్రభుత్వం చెప్పిన మాటలు విని నిర్ణయాలు తీసేసుకున్నటువంటి సందర్భం ఉంది. మన కోర్టు కూడా అడిగింది, దాని మీద ఒక పిల్లు కూడా వేసింది. వెనకబడిన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్, అత్యంత బలహీన వర్గాల ప్రజల పరిస్థితి ఏంది ఒకవేళ నిజంగా 42% అయితే అనేటువంటి దాంట్లో మనందరం మాట్లాడుతున్నాం తమిళనాడు గురించి అని. తమిళనాడులో కేటగిరైజేషన్ ఉంది, తెలంగాణలో చేసిన దాంట్లో కేటగిరైజేషన్ లేదు. మహారాష్ట్రలో ఎన్నికలు అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసిండు. బీహార్లో కూడా ఇది ఆపివేయబడ్డది. 50% క్యాప్ అనేటువంటిది కోర్టు చెప్పింది. రాజ్యాంగంలో ఎక్కడ లేదు అనే విషయం కూడా పదే మిత్రులు మాట్లాడుతుంటారు. ఇది చేయగలిగే సత్తా ఉన్నటువంటి ఒకే ఒక కేంద్ర ప్రభుత్వం మాత్రమే దీన్ని చట్టం చేయడం, ఆ షెడ్యూల్ 9లో చేర్చితే మాత్రమే ఇది జరుగుతుంది. ఆ విధంగా చేసినప్పుడే 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదైతే ఇప్పట్లో కనిపిస్తలేదు. ఎందుకంటే తమిళనాడులో ఇచ్చినప్పుడు ఆనాడు అది కూడా సబ్జెక్టు పూర్తి స్థాయి చట్టం కాలేదు. అది కూడా ఇప్పటికి కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారు ఇచ్చిండ్రు. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కనీసము కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఈ ప్రస్తావన ఇంతవరకు తెచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు, సందర్భం కూడా లేదు. బీహార్లో అది సంవిధానం పట్టుకొని వెళ్ళే రాహుల్ గాంధీ గారు మరి ఈ బీసీ తెలంగాణలో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి హామీ ఇచ్చింది, దీని గురించి మా అనేటువంటి ఆలోచన అయితే చేసినటువంటి నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇదంతా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, జనగణనతో పాటు రేపు కులగణన కూడా చేసింది. 27కు కులగణన కూడా దేశవ్యాప్తంగా చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ రేపొద్దున ఈ రిజర్వేషన్ విషయంలో ఎవరు అడ్డం పడ్డారు, ఎవరెవరు కేసులు వేయించారో అందరికీ తెలుసు.
సమాజానికి తెలుసు. ఎవరు మాట్లాడేది మాట్లాడేది ఎవరు రవి గారు. పడ్డదని చెప్పేది ఎవరు రవి గారు, మున్నూరు రవి గారు, కాంగ్రెస్ ఏ కావాలని ఎందుకు మాట్లాడతారా పనికి మన మాటలు కానీ మీరు అదే ఈ అన్ని విషయాలు వదిలేరు. అవునవును, ఎవరు నేను అడ్డం ఏమంటున్నా, పడ్డారు? పనికి మన మాటలే నేను చెప్తున్నా. నేను కూడా వీడు అడ్డం పడ్డాడు, నేను వాడు అడ్డం ఏమంటున్నా, పడ్డాడు. ఎవరు అడ్డం పడ్డారు, ఎవరు అడ్డం పెట్టించిండ్రు, మల్లారెడ్డి ఎవరిని ప్రోత్సహించిండు అనేది మొత్తం తెలుసు. ఈరోజు ఒక్కటే డిస్కషన్ నువ్వు చెప్పినట్టే నువ్వు ఇప్పుడు అన్నావు సంవిధానం గురించి మాట్లాడినావు, సంవిధానం గురించి నువ్వు మాట్లాడినది నేను చెప్తున్నా. ఏమంటున్నా ఫస్ట్ విజిత గారు ఈ మధ్యలో మాట్లాడడం కరెక్ట్ కాదు. మధ్యలో మీరే కదా మాట్లాడినప్పుడు పాయింట్ కాకుండా ఫస్ట్ వినాలి. మరి మీ పార్టీ ఏ స్టాండ్ లో ఉందో మీరు చెప్పాలి కదా. మీరు ఆ క్లారిటీ లేకుండా మీరు ప్రతిదానికి గందరగోళం చేసినట్టు మాట్లాడితే అయిపోతుంది. పూర్తయిన తర్వాత ప్రశ్నలు అడుగు. మా పూర్తయిన తర్వాత ప్రశ్నలు అడుగు. తొందరపడదు. సో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఇప్పుడు ఈ సమస్య ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలివిగా 27 నాటికి కులగణన చేస్తాం, జాతీయ స్థాయిలో వాళ్ళు దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని జాతీయ స్థాయిలో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల నాటికి సంపూర్ణ లబ్ధి పొందే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా సానుకూలంగా స్పందించింది, సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్ ఇచ్చే స్థితిలో లేదు, పోనీ తెచ్చే స్థితిలో లేదు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్లో కూడా కనీసం పార్లమెంట్లో లేవనెత్తడానికి పార్లమెంట్లో కూడా మా యొక్క మెంబర్షిప్ లేదు. కాబట్టి రాజ్యసభలో మా వద్దిరాజు రవిచంద్ర గారు రాజ్యసభ అధ్యక్షులకి దీనిపైన చర్చ జరగాలని నోటీస్ కూడా ఇచ్చిండ్రు. అది మీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో ప్రాతినిధ్యం లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష పార్టీగా సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. చట్టబద్ధత చేసి ఎన్నికలు వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. రైట్. సో వీరేంద్ర యాదవ్ గారు, ఎటు తిరిగిది కేంద్రం పరిధిలోనే ఉంది. అంతిమంగా పెద్దన్నగా లేకపోతే బాధ్యతగానో కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయము. ఎందుకంటే ఈ 40